ప్రస్తుతానికైతే దేవుని ప్రసాదం అయితే చాలా ఆహ్లాదకరంగా మంచిగా అయితే పెట్టారు భక్తులందరికీ కూడా. అక్కడే మన బ్యాక్ సైడ్ వచ్చేసి భోజనం అయితే చేసి మళ్ళీ మేము ఇంకా భక్తులు అయితే వస్తూ ఉంటారు. కొండపైకి అయితే వెళ్తున్నాము. చూశారు కదా, ఇది కొండపైకి అన్నమాట. పైన అయితే దీపం అయితే పెడతారు. 4:30కు అయితే దీపం అయితే, కార్తీక దీపం అయితే పైన కొండపైన అయితే పెడతారు. మనము ఇట్లా ఈ రాయిలోనే మెట్లు అయితే తయారు చేశారు. ఇటుకుండా మనం పైకి అయితే వెళ్ళాలన్నమాట. మనకు కొండపైన కూడా టెంకాయలు, పూలు, దీపాలు మొత్తం అన్నీ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి. మనము కింది నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. దేవునికి సమర్పించడానికి టెంకాయలు కానీ, పూలు కానీ, ఊదికడ్డీలు కానీ, దీపాలు కానీ మొత్తం అన్నీ ఇక్కడైతే లభిస్తాయి. మనము వెహికల్ రూట్లో వస్తే ఇక్కడ ఇటు సైడ్ నుంచి గుడి దగ్గరికి అయితే వెహికల్స్ అయితే అటువైపు అయితే ఉన్నాయి. ఇక్కడి వరకు అయితే వెహికల్స్, స్కూటర్లు ఇవన్నీ అయితే ఇక్కడికి వస్తాయి. కాలిదారిన మనం ఇప్పుడు వచ్చిన దారి కాలిదారి అనమాట. ఇంతవరకు అయితే వెహికల్స్ అన్నీ మొత్తం కూడా ఇటు సైడ్ అయితే వస్తాయి. ఓకే, ఇక్కడ నుంచి మనము కొండపైకి అయితే దీపం పెట్టే దారిలోకి అయితే వెళ్ళాలి. ఇంకా కొండపైకి అయితే వెళ్ళాలన్నమాట. ఓకే, మరి మా వైపు అయితే పాపం ముసలోళ్ళని అయితే తొడుకుని వస్తుంది పైకి. ఓం నమ శివాయ అని ఏదో కింద నుంచి వాళ్ళు నడవలేకుండా ఉంటే వాళ్ళు వచ్చేసి తీసుకొని అయితే పెద్దమ్మని అయితే తొడుకొని వచ్చింది. ఓకే, కొండపై నుంచి అయితే వ్యూ అయితే జనాలు ఎక్కడ చూసినా కూర్చొని ఉన్నారు. ఫ్యామిలీస్ అయితే చూశారు కదా. దేవుడి దర్శనం చేసుకొని ఇప్పుడు అట్టాకుల ద్వారం నుంచి పైకి అయితే వస్తున్నారు. స్వామివారి దర్శనం అయితే చేసుకొని చూశారు కదా. పోయే వాళ్ళు దర్శనానికి అయితే వెళ్తున్నారు. అదనమాట. చాలామంది అయితే ఇంకా భక్తులు అయితే వస్తూ ఉన్నారు. చూశారు కదా. ఓకే, ఇంకా మనం పైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. పైన కూడా చాలామంది అయితే చూస్తూ ఉన్నారు. అంతా భక్తులు అయితే ఇంకా పైకి అయితే వెళ్ళాలా. ఇంకా మనకు ఆ పై నుంచి అయితే భక్తులు కూడా వస్తూ ఉన్నారు. చూశారు కదా. ఓకే, మరి ఏం బాగా రాళ్ళు పెడుతున్నావా? బాగా ఫ్లాట్గా ఉండేట్టు పెట్టు. 3 రాళ్ళన్నా పెట్టాలా. ఇక్కడ ఉంది చూడు, అదో రాయి నిలబడతాయి. ఇట్లా పెట్టి అడబెట్టు. ముంగోటి పెట్టు. 3 పెట్టాలా. ఇక్కడ మనకు చిన్న చిన్న గుంటలు అయితే ఉన్నాయి రాయిలో. వాటిలో నీళ్ళు అయితే ఉన్నాయి. వీటిలో కూడా చూశారు కదా, ఫ్లవర్స్ మొక్కలు అయితే చాలా బాగా అయితే ఉన్నాయి. మొత్తం ఫ్లవర్స్ అయితే చాలా అయితే వచ్చాయి. లోపల నుండి గుంతలు అయితే అక్కడక్కడైతే ఉన్నాయి. ఇక్కడ కూడా మనకు ఒకటి చిన్న కొలంలాగా అయితే ఉంది. ఇక్కడ కూడా వాటర్ అయితే ఉన్నాయన్నమాట. ఇంతకుముందు కలువ పూలు అయితే వీటిలో అయితే ఉన్నాయి. ఓకే, వర్షం నీళ్ళు ఇవన్నీ మొత్తం అన్నీ కూడా మనకి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ కూడా భక్తులు అయితే చాలామంది అయితే ఉన్నారు. ఇక్కడ వచ్చేసి మనకు దీపం వచ్చేసి ఆ కొండపైన అయితే పెడతారు. కొండ అయితే కనిపిస్తుంది కదా, ఆ కొండలో అయితే దీపం అయితే పెడతారు. చూశారు కదా. అది మనం దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాము. ఇక్కడ మనము వచ్చేటప్పటికి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ క్లోజ్ అయితే చేసి ఉంది. ప్రస్తుతానికి వచ్చేసి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వాహనమైనటువంటి నెమలి ఇక్కడే ఉంది అన్నమాట. ఇక్కడ ధ్వజస్తంభము, నెమలి పింఛం అన్నమాట. ఇక్కడ నెమలి. మనకు రైట్ సైడ్ వచ్చేసి వినాయకుడు అయితే ఉన్నాడు. రైట్ సైడ్ వచ్చేసి లోపల మనకు సుబ్రహ్మణ్య స్వామి లోపలైతే కొలువై ఉన్నాడు అన్నమాట.
ఓకే, చూశారు కదా లోపల సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. లోపలైతే స్వామివారు కొలువై ఉన్నారన్నమాట. చూశారు కదా, సతీ సమేతంగా కొలువై ఉన్నారు లోపల సుబ్రహ్మణ్య స్వామి. ఓకే, ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి ఎదురుగా వచ్చేసి మనకు జ్యోతిని అయితే ఇక్కడ కొలువై ఉంది. ఇప్పుడు కొద్దిసేపట్లో మనకు జ్యోతిని అయితే వెలిగిస్తారు. ఓకే, ఇక్కడైతే పైన వచ్చేసి దీపం అయితే పెడతారు, కార్తీక దీపము. మనకు భక్తులందరూ కూడా దీపం కోసం అయితే వెయిటింగ్ అయితే చేస్తూ ఉన్నారు. ఇది చాలా ఒక 600 అడుగుల ఎత్తులో అయితే ఉంటుంది, 600 అడుగుల పైన అయితే ఉంటుంది. భక్తులు అయితే పూజలు అయితే చేస్తూ ఉన్నారు. చూశారు కదా, చల్లని వాతావరణము, చల్లని గాలి. అక్కడక్కడైతే ఇప్పుడే మబ్బులు బట్టి వర్షం అయితే కురిసేటందుకైతే రెడీగా అయితే ఉంది. మరి చూద్దాం. భక్తులు అయితే ఇక్కడ చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు, కొందరైతే పూజలు చేస్తూ ఉన్నారు. చూశారు కదా, ఇక్కడే అన్నమాట. ఇక్కడ పూజలు చేసి తర్వాత వచ్చేటప్పటికి ఇంకా కొద్దిసేపట్లో దీపం అయితే పైన కొండపైన అయితే వెలిగిస్తారన్నమాట. కొంతమంది ఇక్కడ దీపాలు అయితే వెలిగిస్తూ ఉన్నారన్నమాట. లోపల వచ్చేటప్పటికి దీపాలు అయితే వెలిగిస్తూ ఉన్నారు కొండపైన భక్తులు వచ్చేటప్పటికి. ఇక్కడ కూడా చాలా మంది అయితే దీపాలు వెలిగిస్తూ ఉన్నారన్నమాట. భక్తులందరూ కూడా ఇక్కడ వెయిటింగ్ అయితే చేస్తున్నారు, దీపము ఎప్పుడెప్పుడు పెడతారని. చాలామంది అయితే ఇక్కడ ఈ కొండపైన అయితే వెయిటింగ్ అయితే చేస్తున్నారు. చూస్తారు కదా, మొత్తం అంతా క్రౌడ్స్ అంతా. ఇంకా కొద్దిమంది కిందనైతే ఉన్నారు. ఇంకా కొద్దిసేపట్లో వచ్చేసి ఈ మొత్తం ఈ ప్లేస్ అంతా నిండిపోతుంది అన్నమాట. మొత్తం జనాలు అయితే వస్తారు. దీపం పెట్టే టైము ఇంకా కొద్ది టైం అయితే ఉంది కాబట్టి ఇక్కడ ఖాళీగా అయితే ఉంది ప్లేస్ వచ్చి. కొద్దిసేపటికి జనాలు అయితే ఫుల్ అయిపోతారు. కింద ఇంకా చాలామంది భోజనాలు అయితే చేస్తూ ఉన్నారనమాట. ఓకే, పాప చూడండి క్యూట్గా ఏం ఆడుకుంటుందో, రాళ్ళు అయితే పెడుతూ ఉంది. ఇక్కడ కొంతమంది పెద్దలు అయితే ఉన్నారు. అన్న ఇప్పుడు ఎన్ని గంటలకున్నా స్టార్ట్ చేసేది? ఇక్కడ 4:50కి దీపం పెడతారా? కింద నుంచి వస్తుందా దీపము? గుళ్ళోంచి పైకి ఎత్తుకొస్తారు ఆయన. అదే అనమాట, మీరు కూడా దీపం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అదే అనమాట. ఓకే, కొందరిని అయితే అడిగాము. సర్లేనా, ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? మీరు ముగ్గురు బెంగళూరు, చిత్తూరు దగ్గర సొంత ఊర్లో అయితే బెంగళూరులో సెటిల్ అయినారు. ఇంకా దీపం రోజు ఇక్కడికి స్వామివారిని దర్శించుకొని దీపము దర్శించుకోవాలని వచ్చినారు భక్తితో. అది అంతేలే, రుణం ఉంటేనే ఎవరైనా ఎక్కడి నుంచైనా రావాల్సింది. సర్లే బ్రదర్, ఓకేలేండి. ఒకసారి ఇక్కడ నుంచి లొకేషన్ అయితే చూడొచ్చు. చాలా వండర్ఫుల్గా అయితే ఉంది లొకేషను. అక్కడక్కడ చెరువులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వండర్ఫుల్ లొకేషన్ అబ్బా ఇది. ఇక్కడ నుంచి మొత్తము వచ్చేసి కిందికైతే బండ చూశారు కదా, మొత్తం జారుడు బండ మాత్రం ఉంది. ఇక్కడ నుంచి దొల్లిపోయినారంటే కిందికైతే వెళ్ళిపోతాము. చూశారు కదా, చాలా వండర్ఫుల్గా అయితే ఇది మొత్తము కిందికి బండ అయితే చాలా డౌన్ అయితే ఉంది. ఎక్సలెంట్ వ్యూ అయితే. కొద్దిగా మబ్బులు ఉండడం వల్ల లొకేషన్ వచ్చి కొద్దిగా డల్గా అయితే కనిపిస్తుంది. లైటింగ్ ఉంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది. అక్కడక్కడ చెరువులు చూశారు కదా, అక్కడక్కడ చెరువులు చాలా బాగుంది. ప్రశాంతంగా అయితే ఈ ప్లేస్ వచ్చేటప్పటికి. ఓకే, మొత్తం బండ, ఇటు సైడ్ మొత్తం బండ అన్నమాట, మొత్తం డౌను. ఇప్పుడిప్పుడే దీపం వెలిగించేటందుకైతే భక్తులందరూ అయితే వచ్చారు. పైన ఉండే కొండను కూడా కిందికైతే దించుతూ ఉన్నారు. ఇప్పుడు చూశారు కదా, కొండ అయితే కిందికి దించుతున్నారు. కొండ దించి మళ్ళీ కొత్త కొండనైతే
పైన ఏమైనా పెడతారో ఏమో మరి తెలియదు, చూద్దాము, వెయిట్ చేద్దాం. భక్తులు అయితే అంతా గుమికూడారు ఇప్పటికే. ఎటు చూసినా కూడా భక్తులు రౌండప్ చేశారు ఈ బుర్జు చుట్టూ వచ్చి. చూశారు కదా, చాలా మంది అయితే క్రౌడ్ అయితే వచ్చారు. పూజలు అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా ఇంతకు ముందు దీపం పెట్టిన కొండ అయితే ఇదే అన్నమాట. చూశారు కదా, ఇంతకుముందు పెట్టిన కొండ కిందికి అయితే దించారు. మళ్ళీ కొండనైతే తీసుకుని వస్తున్నారు పైకి. అయితే ప్రదక్షిణ అయితే చేస్తున్నారు మంగళ వాయిద్యాలతో. దీపం కొండ అయితే తీసుకుని వస్తున్నారు. 3 ప్రదక్షిణలు చేసి పైన దీపం అయితే వెలిగిస్తారనమాట. భక్తులంతా కోలాహలంగా అయితే ఉన్నారు. శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇప్పుడు రెండో ప్రదక్షిణ అయితే చేస్తున్నారు. ఇంకొక రౌండ్, ఇంకా పరివారం చేస్తే 3 రౌండ్లు అయితే అవుతుంది. తర్వాత 3 ప్రదక్షిణలు అయితే అయిపోయినాయి. ఇప్పుడు అఖండ జ్యోతిని పైకైతే వెలిగిస్తున్నారు, పైకైతే తీసుకువెళ్తున్నారు అనమాట. ఈ నిచ్చెన కూడా పైకైతే తీసుకువెళ్తున్నారు. ఒక్కొక్కరినే తీసుకువెళ్ళమని అయితే చెప్తున్నారు. ముగ్గురైతే మనకు డబ్బ నూనె కూడా అఖండ జ్యోతిలో వేసేదానికైతే తీసుకువెళ్తున్నారు. పాండవం పైన అయితే పెట్టారు, పైన అయితే పెట్టేస్తారు. మనం కింద భక్తులు అయితే కోలాహలం అయితే చాలా ఉంది. భక్తుల కోలాహలం చాలా. శివనామ స్మరణతో ఇప్పుడు నూనె కూడా డబ్బా నూనె అయితే తీసుకువెళ్తున్నారు పైకి వచ్చి. కర్పూరము, నెయ్యి, కర్పూరం, నెయ్యి కూడా తీసుకువెళ్తున్నారు. డబ్బాలు అయితే నెయ్యి, అలాగే కర్పూరము. ఓం నమ శివాయ మారుమవుతుంది. కాలాల ధ్వనులతో జనాలు అయితే ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నదన్నమాట. ఇక్కడ భక్తులందరూ కూడా చాలామంది సెల్ ఫోన్లతో బంధించడానికైతే వీడియోలు అయితే తీస్తున్నారు. ఇక్కడ కింద మటుకు మనకు ఇక్కడ పూజ అయితే చేసిన తర్వాత కింద అయితే పూజలు అయితే చేస్తున్నారు. ఇక్కడ పూజలు చేసి ఇక్కడ చుట్టుకారము మనకు ఈ కర్పూరం అన్నమాట. చూశారు కదా, కర్పూరము. ఇక్కడ అక్కడ కర్పూరాలు అయితే పెట్టారు. ఇటు సైడ్ ఒకటి కర్పూరము. ఇక్కడ పూజ చేసిన తర్వాత ఇక్కడ కూడా చూశారు కదా, పెద్ద సైజులో కర్పూరం అయితే పెట్టారు. మనకు ఇటు సైడ్ నుంచి అయితే కొద్దిగా లైటింగ్ అయితే ఎక్కువ ఉండాలి. భక్తులందరూ అఖండ జ్యోతి కోసం అయితే వెయిటింగ్ అయితే చేస్తున్నారు. మొత్తం వచ్చేసి
పైన అయితే ఇప్పుడు దీపం వెలిగించడానికి నూనె అయితే వేస్తున్నారు. ప్రతి ఒక్కరూ అఖండ జ్యోతి కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. భక్తులందరూ కూడా చూశారు కదా, భక్త కోలాహలం అయితే చాలా ఉంది. వాళ్ళైతే ఒక్కొక్కరుగా అయితే కిందికి అయితే దిగి వస్తున్నారు. జ్యోతి వెలిగిస్తే మంట ఎక్కువ వస్తుంది అన్నమాట. జ్యోతి వెలుగు కింది నుంచి మనకు కట్టెలు కూడా పైకి అయితే తీసుకువెళ్తున్నారు. ఈ కట్టెలు వచ్చేసి ఆ బాండవంలో ఆ కుండలో అయితే వేస్తారు. వేసిన తర్వాత నూనె కర్పూరము మొత్తం వేసి అఖండ జ్యోతిని అయితే వెలిగిస్తారనమాట. ఇంకా కొద్ది టైం అయితే పడుతుంది. కింద భక్తజనం అంతే కోలాహలంగా అయితే ఉన్నారనమాట. బాండవంలో వచ్చేసి మనకు ఆ జ్యోతిలో ఆయిల్ పోసి నూనె వేసి కింద నుంచి తీసుకువెళ్ళిన ఆ కట్టెలు అయితే ఆ బాండవంలో అయితే వేస్తున్నారు. చూశారు కదా, కొద్దిసేపట్లో అఖండ జ్యోతి అయితే వెలుగుతుంది. ఈ వెలిగిన తర్వాత మనకు ఈ చుట్టుపక్కల గ్రామాలకు మొత్తం అంతా కూడా ఈ జ్యోతి అనేది కనిపిస్తుంది. చూశారు కదా, చుట్టుపక్కల పల్లెలకు మొత్తము ఈ జ్యోతి అనేది దర్శనం ఇస్తుంది అనమాట. నెయ్యి క్యాన్ అయితే ఇప్పుడు ఇంకొకటి కూడా వేస్తున్నారు. రెండో క్యాన్ వేస్తున్నారు. పూర్తిగా మొత్తము ఆ కింద నుంచి తీసుకువెళ్ళిన కట్టెలు మొత్తము ఆ కుండలో పెట్టేసి మళ్ళీ నెయ్యి అయితే పోస్తున్నారు. 2 డబ్బాల నెయ్యి వేసి తర్వాత అఖండ జ్యోతిని అయితే వెలిగిస్తారు. దీపం పెట్టేటందుకైతే ఒక్కొక్కరైతే కిందికైతే వస్తున్నారు. ఇప్పుడిప్పుడు ఒక్కొక్కరుగా కిందికైతే దిగుతున్నారు. దీపం పెట్టేదానికైతే టైం అయితే ఆసన్నమైంది. ఒక్కొక్కరు దిగేసి మనకు కింద కూడా దీట అయితే పెట్టుకున్నాడు అన్న. చూశారు కదా, ఈ దీటిని తీసుకువెళ్ళి అక్కడ దీపం అయితే వెలిగిస్తారు. దీట అయితే పట్టుకొని ఉన్నాడు బ్రదర్ వచ్చి. గాలి భయంకరంగా వేస్తుందబ్బా. ఒక్కొక్కరికి అయితే కిందికైతే దిగేస్తారు. భక్తులు అయితే అఖండ జ్యోతి దర్శనం కోసం అయితే చాలా మంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. దీపం అయితే తీసుకొని ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నారు. చూశారు కదా, దీపం తీసుకొని వెళ్తున్నారు. ఆరిపోయింది, గాలి ఎక్కువగా ఉన్నందువల్ల ఆరిపోయింది. గాలి తీవ్రత ఎక్కువ ఉంది అన్నమాట. గాలికి మండుకోలే. మళ్ళీ కింద నుంచి అగ్ని అయితే తీసుకువెళ్తున్నారు. అట్లెత్తపోతే ఎట్లా మరి? దాంట్లో కాగడ పెట్టేసి మళ్ళీ దీపం అయితే పెడతారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.
ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. దీపం అయితే వెలిగింది అనమాట. అఖండ జ్యోతి అఖండ జ్యోతి వెలిగింది. వాళ్ళంతా కిందికైతే దిగేసి రావాలి. చూసారు కదా, ఎక్కువ అయిపోతుంది దీపం వచ్చేటప్పుడు. ఒక్కొక్కరికైతే కిందికైతే వచ్చేయాలి. శంకర శంకర శంకర. అఖండ జ్యోతి అయితే వెలిగేసింది అనమాట. వందలాది మంది భక్తుల మధ్యలో వచ్చాడు. బగ అఖండ జ్యోతి దర్శనం అయితే అయ్యింది. ఓకే, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. పైన ఏమో అఖండ జ్యోతి దేదీప్యమానంగా అయితే వెలుగుతుంది. భక్తులందరూ కూడా ఆ అఖండ జ్యోతి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తూ ఉన్నారు. చూశారు కదా, ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. మనకు అఖండ జ్యోతి చుట్టూ వచ్చేసి మనకు కర్పూరాలు కూడా వెలిగించారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అఖండ జ్యోతి చుట్టుగారు ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు. భక్తులందరూ కూడా చుట్టూ 3 ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు. పైన దేదీప్యమానంగా అఖండ జ్యోతి అయితే వెలుగుతూ ఉంది. భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో వచ్చి ఇక్కడికి స్వామివారిని దర్శించుకొని మొగలీశ్వర స్వామిని ఇక్కడ అఖండ జ్యోతి వెలుగుతుండగా మొత్తం అందరూ కూడా అఖండ జ్యోతి చుట్టూ వచ్చేసి ప్రదక్షిణలు అయితే చేస్తూ ఉన్నారు. శివనామ స్వరంతో వచ్చేసి భక్తులంతా కూడా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నేను కూడా ప్రదక్షిణలు అయితే చేస్తున్నాను. ఈ అఖండ జ్యోతి వెలుగుతుండగా చుట్టూ 3 ప్రదక్షిణలు అయితే చేస్తున్నాను. ఇలాంటి పుణ్యము మళ్ళీ రాదన్నమాట. ఇలాంటి అవకాశము ఎన్నో జన్మల పుణ్య ఫలమే మనకు వచ్చేసి ఇలాంటి అద్భుతమైన అవకాశము దేవరకొండ పైన జ్యోతి వెలుగుతుండగా ప్రదక్షిణ చేయడం అయితే. ఓకే, ఇప్పటికైతే ఒక రౌండ్ అయితే తిరిగాను. అందరూ కూడా మన వెనకం బట్టి వస్తూ ఉన్నారు. స్వామివారిని అఖండ జ్యోతిని అయితే చుట్టూ అయితే తిరుగుతున్నాము. చూశారు కదా, భక్తులందరూ కూడా మొత్తం అందరూ కూడా ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు. ఓకే, మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మొత్తం 3 సెట్లు అయితే 3 ప్రదక్షిణలు అయితే అయిపోయాయి. ఇప్పటి వరకు అయితే 3 ప్రదక్షిణలు అయిపోయాయి. స్వామివారి కరుణ అందరి మీద ఆ భగవంతుడు చల్లగా చూడాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ నమ శివాయ ఈశ్వరుడు అందరినీ కూడా చల్లగా చూడాలని, ఈ అఖిల జగత్తును కాపాడాలని నేనైతే కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.